హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే డే విత్ మీ. సో మేము ఎక్కడెక్కడికి వెళ్తామో, ఏం చేస్తామో ప్రతి ఒక్కటి వ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు మాకు నిజంగా చెప్పాలంటే చాలా పనులు ఉన్నాయి. సో నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను ఏంటి అవన్నీ నేను క్యాప్చర్ చేసుకుందామని అనుకున్నా. ఈరోజు నిజంగా చెప్పాలంటే చాలా వర్షం ఉంది. అసలు వర్షం పడ్డప్పుడైతే వెదర్ చాలా బాగుంటుంది కదా. సో ఆ మంచి వెదర్లో మేము అలా బయటికి వచ్చాము. బయటికి చూడడానికి ఇరిటేషన్ అనిపించవచ్చు, కానీ తిరిగితే మాత్రం చాలా బాగుంటుంది వర్షంలో. సో అది కొంచెం ఫ్యాంటసీ లాగా. సో ఫస్ట్లీ ఇప్పుడైతే మేము బర్లింగ్టన్కి వచ్చినాము. ఇక్కడ షాపింగ్ ప్రతి ఒక్కటి ఉంటుంది. సో మేమైతే స్పెసిఫిక్గా షాపింగ్ కోసం, బట్టల షాపింగ్ కోసం వచ్చినాము. లోపల నుంచి చూస్తే అసలు వర్షం లేనట్టుంది, కానీ బయటికి వచ్చి చూస్తే మొత్తం వర్షం పడింది. అలా మేము సక్సెస్ఫుల్గా స్టోర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా కొన్ని రిటర్న్స్ ఉండే, అది పట్టుకుంది కదా, అవి రిటర్న్స్ అన్నమాట. అది పట్టుకొని ఉరుకుతుంది, నేను వెనకాల పరిగెడుతున్నా దాని వెనకాల. సో స్టోర్కి అయితే వచ్చేసాము. స్టోర్లో చూస్తానైతే ఇలా పిల్లలు కూర్చొని వెళ్ళడానికి అలా ఉంటుంది ఇక్కడ. స్టోర్ ఇంకా చాలా పెద్దగా ఉండేసరికి అద్వికి కాళ్ళు నొస్తున్నాయని చెప్పేసి అందులో కూర్చుంది. సో మేము ఇంకా కొన్ని టాయ్స్ చూసేసి తీరా ఏం చేయకుండా నార్మల్గానే వెళ్దాం అనుకున్నాం, కానీ తీరా చూస్తే ఇన్ని గానం బట్టలు అయినాయి. సో అది అక్కడ షాపింగ్ చేసేసి మేము ఇంకా డొనేషన్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ డొనేషన్ ఏంటంటే మనం ఆల్రెడీ యూజ్ చేసిన క్లాత్స్ కానీ, లేకపోతే మనకి చిన్న అయిన క్లాత్స్ కానీ, అది ఏ క్లాత్స్ అయినా పర్లేదు, కానీ మనం ఒక బ్యాగ్లో తీసుకొచ్చి ఇందులో ఈ డొనేషన్ బాక్స్ ఉంటాయి అక్కడక్కడ ఏరియాలో, సో అందులో వేసేయాలి. సో వాళ్ళు డొనేషన్ వాళ్ళు వీక్లీ వన్స్ ఇద్దరు వాళ్ళ టైం స్కెడ్యూల్ని బట్టి వాళ్ళు అందులో ఉన్న బట్టలన్నీ తీసుకెళ్తారు. ఇది ఒక్క డొనేషన్ అనే కాదు, ఈవెన్ ఏదైనా పక్కకి బుక్స్ కూడా ఉంది. సో అది కూడా చేయొచ్చు మనం. అలా డొనేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయాక ఇంకా మన నెక్స్ట్ ప్రయాణం స్టార్ట్ అయిపోయింది అన్నమాట. మేము ఇప్పుడు ప్రజెంట్ తిరుగుతున్న అన్ని స్టోర్స్ దగ్గరలో మామయ్య వాళ్ళు ముందున్న రూమ్ అపార్ట్మెంట్ ఉంటుండే. సో అది చూద్దాం అనేసి వచ్చేసాము. నేను ఈ ఏరియా సైడ్ రావడం అయితే ఫస్ట్ టైం. ఇంకా వచ్చాము కదా, ప్రతి ఒక్కటి చూసుకొని వెళ్దాం అనేసి ప్రతి ఒక్కటి చూస్తున్నాము. ఇక్కడ మ్యాక్స్ అందరు ఇండియన్ వాళ్ళే ఉంటారంట, ఇండియన్ కమ్యూనిటీ లాగా. సో ఓవరాల్ 3 బిల్డింగ్స్ ఉంటాయి. నియర్లీ 8 to 9 ఫ్లోర్స్ ఉన్నాయి. బట్ బయట కూడా వెదర్ చాలా బాగుండే. పక్కకు చెట్లు అవి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్క బిల్డింగ్కి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అండ్ ఒక్కొక్క పోర్షన్ చూడండి ఎంత పెద్ద ఉందో. నిజంగా చాలా పెద్ద ఉంది అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంటుందంట ఇది. సో అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకే స్పెషల్ యాక్సెస్ ఉంటుంది. మిగతా ఎవరు వచ్చినా కానీ లోపలికి వెళ్ళి చూడడం చేయడం అదేం ఉండదు. ఈవెన్ వాక్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. నిజంగా మస్తు ఉంది. అద్వికి పాత అపార్ట్మెంట్ చూడగానే అక్కడ ఉన్న ప్లే ఏరియా గుర్తుకొచ్చి వెళ్దాం అక్క, అక్కడ ఆడుకుందాం కొద్దిసేపు అని అన్నది. సో అందుకే మేము వెళ్ళాము. నిజంగా చెప్పాలంటే మన చిన్నప్పుడు ఆడుకున్న ప్లేసెస్ కానీ ఎప్పుడైనా సరే మనం రీవిజిట్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. మళ్ళీ ఓల్డ్ మెమొరీస్ అన్నీ గుర్తుకొస్తాయి. నార్మల్గా ఇక్కడ ఎప్పుడు చూసినా బయట ర్యాబిట్స్ కనిపిస్తాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి మీరు గమనించి ఉంటే కింద చూడండి, చెక్క పొట్టు అని అంటారు కదా, అది మొత్తం పోసారు. సో ఎవరైనా సరే చిన్నపిల్లలు కింద పడ్డా ఏం పడ్డా కానీ కొంచెం వాళ్ళకి దెబ్బలు తాగకుండా కొంచెం సేఫ్టీగా ఉంటారు ఇక్కడ. అండ్ ఇంకా అది ఉయ్యాలు ఊగుతుంది. సో అది ఊగింది, కొద్దిసేపు నేను కూడా ఊగాను. నిజం చెప్పాలంటే ఆ వెదర్కి చాలా బాగుండే. అసలు వర్షం పడింది, ఆ వెదర్ ఇంకా చాలా బాగుంది. అందులో నేను ఇంకా ఊగడం, అబ్బా ఆ ఫీలే బాగుంది తెలుసా నిజంగా. అండ్ నెక్స్ట్ ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చాలా స్టోర్స్ ఉంటాయి. ఇంకా మనకు నచ్చిన స్టోర్కి వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కటి లైన్లో ఉంది. సో మా టార్గెట్ మాత్రం మేము వెళ్ళాలనుకుంది మాత్రం మార్షల్స్కి. నేను టార్గెట్ అని ఎందుకని ఆపానంటే టార్గెట్ అనేది కూడా ఒక స్టోర్. సో మేబీ అదనుకుంటున్నారేమో అనేసి చెప్పాను. అలా మార్షల్ స్టోర్ రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళాలి. ఎన్ని స్టోర్స్ తిరుగుతున్నా వర్షం మాత్రం అస్సలు తగ్గలేదు, తడుచుకుంటూనే వచ్చినాం. ఈ హ్యాండ్ బ్యాగ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకే క్యాప్చర్ చేసుకున్నా. ఇది పర్ల్స్తో చేసినారు. అసలు నిజంగా మంచిగా చెప్పాలంటే మన దగ్గర సంచులు అంటారు కదా, ఆ సంచులకి పర్ల్స్ పెట్టినారు వాళ్ళు. ఏదో ప్యాంట్స్ చూస్తున్నా, ఏదన్నా నచ్చితే తీసుకోవచ్చు అని చెప్పేసి, బట్ అంతగానం ఏం లేకుండే. సో నాకేం నచ్చలేదు అంతగానం. సో లైట్ అండ్ తీరా మన అద్వి విషయానికి వస్తే పాపం దానికి చాలా కాళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి స్టోర్లోనే అలా కూర్చుండిపోయింది పాపం. చూడండి ఎంత క్యూట్గా ఉందో. మళ్ళీ మన ప్రయాణం కొనసాగింది. ఇప్పుడు ఎక్కడికో చెప్పండి చూద్దాం.
ఇప్పుడు వెళ్ళే స్టోర్ నాకు కూడా ఫస్ట్ టైం, అది విగ్మాన్స్ అంట. బట్ ఆ స్టోర్ మాత్రం అసలు చాలా బాగుంది, లైట్స్ తోటి చాలా బాగా డెకరేట్ చేసినారు. అండ్ ఇంకొక విషయానికి వస్తే తెలుసు కదా మనం ఎప్పుడైనా ఎక్కడికి వెళ్తామో ఫ్లవర్స్ దగ్గరికి, ఇక్కడ ఇంకా నాకు డిఫరెంట్ ఫ్లవర్స్ కనిపించినాయి, డిఫరెంట్ కలర్. ఒక్క ఫ్లవర్లో ఇన్ని కలర్స్ అనిపించింది, చాలా బాగుండే. అండ్ తర్వాతకి మనం ఇంకా నెక్స్ట్ ప్రయాణం వీకెండ్ వచ్చిందంటే మనం ఎక్కడికి పోకుండా లాస్ట్కి అయితే పక్కా ఇండియన్ మార్కెట్కి వెళ్ళేసే వస్తాం. ఇక్కడనైతే ఇంకా చాలా వర్షం ఉండే, అసలు మొత్తం తడిచిపోయినాము. ఇంకా తడుచుకుంటేనే ఇంకా వెజిటబుల్స్ అవన్నీ తీసుకొని వెళ్దాం అనేసి తీసుకున్నాము. స్టోర్ మొత్తం పదన ఉండే, వర్షం పడింది కదా, చాలా ఘోరంగా ఉండే నిజంగా. అలా ఇండియన్ మార్కెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకా మనకి ఫుల్ ఆకలిస్తుంటుంది కదా, సో మన టమ్మీని ఫిల్ చేసుకోవాలి కాబట్టి మేము ఇంకా మావా హౌస్ వెళ్ళాము. ఇంకా ఈ వర్షంలో కొంచెం చాట్ అవి ఇవి తింటే చాలా బాగుంటుంది కదా. ఇలా స్టోర్కి వెళ్ళంగానే అలా ప్లజెంట్ మ్యూజిక్ పెట్టిండు. నేను యాక్చువల్లీ ఫుడ్ లవర్, అందులో ఇంకా సాంగ్స్ వింటూ ఫుడ్ని ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అలా మా ప్రయాణం అక్కడ నుంచి లాస్ట్కి ఇంటికి వచ్చింది. సో అదన్నమాట మా ఈరోజు వ్లాగ్. Thank you so much for watching this, and please don't forget to like, share and subscribe Start Storing YouTube channel. Bye bye.